కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ప్రచారం చేసేందుకు వెళ్లిన కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా కొందరు నిరసన తెలిపారు. కేజ్రీవాల్ కారుపైకి రాయి విసిరారు నిరసనకారులు. ఈ దాడిని ఆప్ నేతలు ఖండించారు. బీజేపీ ఓటమికి భయపడి కేజ్రీవాల్ పై దాడి చేయిస్తుందని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ గూండాలు అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నప్పుడు ఇటుకలు రాళ్లతో దాడి చేశారని, ప్రచారం చెయ్యలేని విధంగా గాయపరిచేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కేజ్రీవాల్ దాడులకు భయపడరు, ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన సమాధానమిస్తారని చెప్పారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ పై రాళ్ల దాడికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆప్ అధినేత కేజ్రీవాల్ కారు పైన రాళ్ల దాడికి జరిగిన దృశ్యాలు మనం స్క్రీన్ లో చూడొచ్చు. ఎన్నికల వేళ ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న కేజ్రీవాల్ కార్ పై ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు ఈ దాడిని ఖండిస్తున్నారు. ఓటమికి భయపడి బీజేపీ కార్యకర్తలు, నేతలు ఈ విధంగా రాళ్ల దాడికి ఉసుకొల్పుతున్నారు, ఈ విధమైన దాడులు చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఈ దాడిని ఖండిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ రాళ్ల దాడి కావచ్చు, ఎటువంటి దాడికైనా మేం భయపడమంటూ ఆప్ నేతలు చెప్తున్నారు. బీజేపీ నేత పర్వేశ్ వర్మ ఈ దాడికి సంబంధించి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. पुलिस वाले हैं और अरविंद केजरीवाल गाड़ी में बैठा हुआ है, तो क्या यहाँ के युवाओं का ये हाल होगा? क्या दिल्ली के युवा अपनी नौकरी मांगने के लिए अगर अरविंद केजरीवाल से बात करेंगे तो उनको जान से मारने की कोशिश करेगा अरविंद केजरीवाल और उनके ऊपर में गाड़ी चढ़ाएगा? गाड़ी चढ़ाया ये तो इनकी किस्मत थी कि ये कोई बड़ी घटना हो सकती थी, मगर ये तो ईश्वर का शुक्र है कि बड़ी घटना नहीं हुई, उनके टांग में चोट आई है, वरना बड़ी घटना भी हो सकती थी। यानी अरविंद केजरीवाल ने जानबूझकर, जो इन्होंने बताया कि अरविंद केजरीवाल के इशारे पर ही वो गाड़ी चढ़ाई गई। वो एक वीडियो आता है, आम आदमी पार्टी प्रेस कॉन्फ्रेंस करती है, उसमें कहती है कि पत्थर मारा गया है, वो भी उस वीडियो में नजर आता है। तो लगातार पूरे कि आपके गुंडों ने सारे पुलिस वाले वहाँ पे थे, सारी इलेक्शन कमीशन वहाँ पे थी, उनकी वीडियोग्राफी चल रही थी। इनमें से जो तीनों युवाओं को चोट लगी है, उनमें से एक भी युवा कोई पत्थर मारता उसमें से नहीं दिख रहा है। तो अरविंद केजरीवाल अपनी गाड़ी के अंदर बैठे हुए हैं, क्या वो सारे युवाओं के ऊपर में गाड़ी चढ़ा देंगे? ये मेरा उनसे सवाल है। ఆప్ అధినేత కేజ్రీవాల్ కారు పైన రాళ్ల దాడికి సంబంధించి బీజేపీ నేత పర్వేశ్ వర్మ కూడా రెస్పాండ్ అవ్వటం మనం చూసాము. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ మాజీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ పైన ఈ రోజు రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడికి బీజేపీ నేత పర్వేశ్ వర్మనే కారణం అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. బీజేపీ ఓటమికి భయపడి అరవింద్ కేజ్రీవాల్ పై దాడికి గుండాలను ఉసిగొల్పుతుంది అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. ఓటమికి భయపడే ఇటు కేజ్రీవాల్ ప్రచారంలో ఇటు ముందుకు వెళ్లకుండా ఉండేందుకు, ఈ గాయపరిచేందుకు ప్రయత్నిస్తుంది బీజేపీ అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. అయినా కేజ్రీవాల్ దాడులకు భయపడరు, ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన సమాధానం ఇస్తారు అని చెప్పి బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఆప్ ఆరోపణల పైన బీజేపీ నేత పర్వేశ్ వర్మ, ఈయన కూడా న్యూఢిల్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తున్నప్పుడే కేజ్రీవాల్ వాహన కాన్వాయ్ పైన రాళ్లతో దాడి జరిగింది. అయితే ఎవరు దాడి చేశారన్నది స్పష్టత లేదు. అయితే పర్వేశ్ వర్మ ఆప్ ఆరోపణల పైన స్పందించడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ కారు బీజేపీ కార్యకర్తలను తొక్కుకుంటూ ముందుకు వెళ్ళింది. ఆ సందర్భంలో బీజేపీ కార్యకర్త కాలు విరిగిపోయింది. ఇది చాలా సిగ్గుచేటు. సో ముఖ్యంగా బీజేపీ కార్యకర్త ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆయన ఇటు లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా
వెళ్ళడం జరిగింది. సో కేజ్రీవాల్ కాన్వాయ్ బీజేపీ కార్యకర్త కాళ్ళను తొక్కేసింది అని చెప్పి బీజేపీ నేత పరమేశ్ వర్మ Okay. ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆరోపణలు ప్రతి ఆరోపణలు అలాగే విమర్శలు ప్రతి విమర్శలతో ఇటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అయితే హీట్ ఎక్కుతున్న పరిస్థితి. ఒకరిపై ఒకరు దూషణలు అలాగే ముఖ్యంగా ఆరోపణలు చేసుకుంటూ ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోరు అనేది ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకునే అవకాశం Okay. కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి.